విధి మిమ్మల్ని ఎందుకు విడదీసిందో నాకు తెలియదు కానీ సీతమ్మకు మాత్రం ఈ ఇంట్లో మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు బాబు. మా బాబుగారు చాలా మంచివారు. వాళ్ళ జీవితం బాగుంటుంది. అమ్మా సీత, నన్ను క్షమిస్తావు కదమ్మా. నీ కూతురు వర్షకి ఈరోజు పెళ్లి జరుగుతుంది. ఈ ఇంటి మనవరాలికి అలాంటి పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కళ్యాణ్ చెడ్డవాడైతే కాదు, కానీ వర్ష ప్రేమించింది వంశీని. ఆ వంశీ అక్కడే ఉండగా తన కళ్ల ముందే పెళ్లి జరగడం, ఒక పిల్లకి తండ్రైన వ్యక్తిని వర్ష పెళ్లి చేసుకోవడం, అది కూడా సమంత జీవితం గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవడం అందరికీ బాధగానే ఉంది. ఆపే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇద్దరూ మా మనవరాళ్లే, నీ పిల్లలే. ఎవరి జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో వర్ష తీసుకున్న నిర్ణయానికి మేమందరం తల వంచాం. ఏంటి పూర్ణ, అంత బాధగా ఉన్నావు? ఈరోజు వర్ష పెళ్ళండి. తలుచుకుంటుంటే బాధగా ఉంది. నిజమే. ఒకప్పుడు సమంత వచ్చి కళ్యాణ్ని వర్ష పెళ్లి చేసుకుంటుంది అంటే వంశీని మర్చిపోయి మంచి నిర్ణయం తీసుకుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందంటే నాకు కూడా బాధగానే ఉంది పూర్ణ. వర్ష ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మనం కాదంటారా? కాదని నేను ఎలా అనగలను? ఆ రోజు సమంత గురించి ఆలోచించాము. నా మనవరాలు ఏది కోరుకుంటే అది గెలవాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వర్షం మీద తను వేసిన నిందని నేను నిజమని నమ్మాను. వంశీ కూడా అదే నమ్మి కోపంలో సమంత మెళ్ళలో తాళి కట్టాడు. వాళ్ళిద్దరినీ విడదీయొద్దని నేనే వెళ్ళి వర్షం తిట్టాను. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వర్ష ఇదిగో ఇలా కళ్యాణ్ ఇంట్లో తేలడం ఏంటి, తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి రావడం ఏంటి? ఇదంతా ఒక విధంగా నా వల్ల జరిగిన తప్పే. తప్పు మనదే అయినా ఇది వర్ష జీవితానికి శిక్ష అనుకోవాలో వరం అనుకోవాలో నాకైతే తెలియడం లేదండి. తనీ పెళ్లి ఎందుకు చేసుకుంటుందో మనకి తెలుసు. అందుకే కదా మనవరాలైనా సరే పెళ్ళైన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, వద్దు అని చెప్పలేకపోయాను. అదే పూర్ణ, వర్షాన్ని నేను మనవరాలిగా చూస్తున్నాను కదా, ఆ ఉద్దేశంతోనే అన్నాను. మీ ఉద్దేశం ఏదైనా సరే తను మన మనవరాలు, ఆ నిజం మీకు తెలియదంతే. పూర్ణ, కొన్ని విషయాలు మనకి నచ్చకపోయినా మౌనంగా ఉండడం తప్ప మనమేం చేయలేం. వర్ష పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితిలో లేము. తను చేసుకుంటున్న పెళ్లికి వెళ్ళి అక్షింతలు వేయడం తప్ప ఏమీ చేయలేం. అక్కడ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నారేంటి? ఆ పెళ్లి ఆగిపోవాలనే కదా ప్రియాకి రాణి గురించి చెప్పాను. రాణి అక్కడికి వెళ్ళుంటే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ రాణి అక్కడికి వెళ్ళిందో లేదో? సార్,
ఇన్ని రోజులు ఏ నిజమైతే మీ మనసులో దాచుకున్నారో ఈ రోజుతో ఆ నిజం బయటికి చెప్పొచ్చు. మీరు మాట్లాడేది దేని గురించి చలపతి గారు? వర్ష గురించేనా? అవునండి, మీ మనవరాలే అని తెలిసినా సరే మీరు శంకరప్రసాద్ గారితో ఆ మాట చెప్పలేకపోయారు. అందుకేగా స్నేహితుడిగా మీరు ఎంతో దగ్గరైనా మీ మనవరాలని మీరే దూరం చేశారు అన్న బాధ ఆయనకి ఎక్కడో చోట ఉండే ఉంటుంది. ఈ రోజుతో ఆ అనుమానానికి కూడా తెరపడిపోతుంది. నిజమే చలపతి గారు. వర్ష మా మనవరాలని తెలిసిన వెంటనే నేను శంకర్ ఇంటికి వెళ్ళి ఇదిగోరా నీ మనవరాలని వర్షాన్ని చూపించాలి. నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. తను నాకు నిజంగానే దూరమైంది. ఇన్నాళ్ళు తను మన పక్కనే ఉన్నా నేను తనే వర్షాన్ని నేను తెలుసుకోలేకపోయానని చెప్పాలనుకున్నాను. కానీ నా మనవరాలు ఇంకో మనవరాలు జీవితాన్ని నిలబెట్టడానికి ఈ పెళ్లి జరిగే వరకు ఈ మాట ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాను కాబట్టి శంకర్ నాకు ఎంత దగ్గరగా ఉన్నా ఈ నిజాన్ని నేను వాడితో చెప్పలేకపోయాను. ఈ పెళ్లికి శంకర్ కూడా వస్తాడు కదా. 3 ముళ్ళు పడ్డ వెంటనే ఇక్కడున్న వర్ష ఎవరో కాదు మన మనవరాలు వర్షే అని శంకర్తో చెప్తాను. ఈ రోజుతో అన్ని సమస్యలకి తెరపడిపోతుంది. అన్ని రహస్యాలకి ముగింపు దొరుకుతుంది. పద. చెప్పు రాదా. తాతయ్య ఎక్కడున్నారు? ఓ చిన్న పని ఉంటే బయటికి వెళ్తున్నాను. తాతయ్య నిన్నటి నుంచి రాణి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. నేను అంజీ ఎంతగానో వెతికాం, తన జాడ మాత్రం దొరకలేదు. ఏంటి బాబు నువ్వనేది? రాణి కనిపించకపోవడం ఏంటి? తాతయ్య నిన్న పొద్దున్నే నేను ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను. తను తర్వాత వస్తాను అంది. ఎంతసేపటికి రాకపోతే ఫోన్ ట్రై చేశాను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికొచ్చి అడిగితే అత్తయ్య తనిప్పుడే వెళ్ళిందని చెప్పారు. అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం తాతయ్య, కానీ తన జాడ మాత్రం కనిపించడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మీకు ఫోన్ చేశాను. వద్దు బాబు, అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు. రానికి ఏం కాదు, నేను కూడా వెతుకుతాను. అప్పటికీ ప్రయోజనం కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా